25 lakhs కాంపెన్సేషన్ ఇచ్చిందంటారు. యూఎస్ లాయర్స్ అయితే రతన్ టాటా ఉంటే ఫుల్ పేమెంట్ చేస్తారంటారు కదా. నేను వెళ్ళి రీసెర్చ్ చేసిన ఇది ఎంతవరకు నిజమని న్యూస్లో. సో వాళ్ళు ఏమంటారు అంటే యాజ్ పర్ నా న్యూస్ అంటే నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఏమొచ్చిందంటే 25 lakhs ఇనీషియల్ పేమెంట్ అంట. ఫ్యామిలీకి అర్జెంటుగా నీడ్ ఉంటే ఎవరికైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటే వాళ్ళకి ఎవరు లేకపోతే ఫ్యామిలీలో బ్యాక్ బోన్ వాళ్ళకి ఇనీషియల్ పేమెంట్గా 25 lakhs ఇచ్చిరంట. మిగతా మనీ 75 lakhs ఏతుందో అది లాంగ్ టర్మ్లో ఎక్స్గ్రేషియా రూపంలో ఇస్తారంట. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఎవరన్నా క్రాష్ అయ్యి చనిపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాల్ట్ ఎవరిదైనా కానీ 1.8 crores దాకా కంపెన్సేషన్ ఇస్తారంట. సో మిగతా అమౌంట్ కూడా ఇస్తారు. ఇంకా పెండింగ్ ఉంది, వాళ్ళేమి అయిపోయింది 25 lakhs ఇచ్చేసినాం అయిపోయిందని మాత్రం ఇంకా ఎయిర్ ఇండియా చెప్పలేదంట. అదొక ఇనీషియల్ పేమెంట్ మాత్రమే అని తెలుస్తుంది. సో అది కూడా యాజ్ పర్ నా సర్చింగ్స్లో ఇప్పుడు వచ్చింది అంటున్నా. అది ఖచ్చితంగా 100% నిజం ఉంటుందని నేను కూడా చెప్పలేను. జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ అవే అన్నట్టు మాత్రమే నేను చెప్తున్నా. ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేది నమ్మొద్దు కదా. సో అది